హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద టీజర్ ఆఫ్ ద మూవీ కన్నప్ప, యాక్టెడ్ బై మంచు విష్ణు గారు అండ్ ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ గారు. చాలా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ అయితే ఉంది. అండ్ ఇంకా కన్నప్ప టీజర్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్ గా టీజర్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం కన్నప్ప సినిమా ఇలాగుంటుందా, ఇలా కాకుండా ఇంకోలాగా ఉండాలేమో కదా అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అంటే ఎందుకో మనం చిన్నప్పటి నుంచి కన్నప్ప గురించి విన్నవి కానీ, లేదంటే భక్త కన్నప్ప సినిమా ఆల్రెడీ ఇంత ముందు కూడా వచ్చింది కదా. సో దాన్ని చూసినప్పుడు కానీ ఆ కైండ్ ఆఫ్ వైబ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడేమో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక వీరుడు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ తిన్నడు అనే పేరు కూడా వాడారు. ఎవరినో చంపితే అంటే 50 మంది వెళ్ళారు, అందులో ఒకరి తమ్ముడు కూడా ఉన్నాడు, వాడిని కూడా చంపేయడం జరిగింది. అండ్ చంపిందేమో ఒక్కరే. ఆ ఒక్కరు నాకు తెలిసి విష్ణు గారు అయి ఉంటారు. అంటే కన్నప్ప ఆయనే కదా, సో ఆయన చంపి ఉంటారు. మరి తిన్నడు అని చెప్పడం జరిగింది. మరి ఇంకా తిన్నడు ఏంటి, కన్నప్ప ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇంకా మూవీలోనే చూడాలి. అంటే ఏమైనా కనెక్షన్ ఉందా, ఆ కనెక్షన్ క్లారిటీగానే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదా అనేది మనం మూవీలోనే చూడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా టీజర్లో అయితే చాలా మంది కనపడ్డారు. ప్రభాస్ గారు కనపడ్డారు, జస్ట్ కళ్ళ లుక్ ఇచ్చారు. ప్రభాస్ గారు శివుడి క్యారెక్టర్ అనుకున్నారు ఇప్పటి వరకు కూడా, బట్ ప్రభాస్ గారు శివుడు అయితే కాదు. ఇప్పుడు నంది అంటున్నారు, మరి ఇంకా ఏ క్యారెక్టర్ ప్రస్తుతానికి అయితే ఏం క్లారిటీ అయితే లేదు. అండ్ అక్షయ్ కుమార్ గారు అయితే శివుడిగా ఉండడం జరిగింది. కాజల్ అగర్వాల్ గారు కూడా ఒక పర్టికులర్ ఫ్రేమ్ లో హాఫ్ వరకు ఫేస్ అయితే కనపడడం జరిగింది. మోహన్ లాల్ గారు కూడా కనపడ్డారు. మోహన్ లాల్ గారు ఈయన గ్రూప్ లాగే కనపడతారు. అంటే కన్నప్ప ఎవరైతే మంచు విష్ణు గారు ఉన్నారో ఆయన డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అదే డ్రెస్సింగ్ లో, అదే మేకప్ తో మోహన్ లాల్ గారు కూడా ఉండడం జరిగింది. లేదంటే విలన్స్ గ్యాంగ్ లో ఉన్నారు. మొత్తానికి ఆయన ఆ టైప్ ఆఫ్ గెటప్ లోనే ఉండడం జరిగింది కాబట్టి, ఫేస్ కి బ్లాక్ మేకప్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ విలన్ గ్యాంగ్ కూడా అయి ఉండొచ్చు. సో మోహన్ లాల్ గారు కూడా ఉండడం జరిగింది. సో మొత్తం అందరూ కనబడ్డారు టీజర్ లో. మాక్సిమం విష్ణు గారి మీదే ఫోకస్ అయితే చేయడం జరిగింది. బట్ సమ్హౌ పాయింట్ ఏంటంటే లాస్ట్ లో శివయ్య అని అరిచిన సిచ్యువేషన్ లో కానీ, లేదంటే అంతకు ముందు కానీ కూడా ఎందుకో ఆ భక్తి, ఆ కన్నప్ప వైబ్ ఇది కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. టీజర్ అయితే ఓవరాల్ గా కొంతవరకు బాగుంది, ఎందుకంటే విజువల్స్ అవి బాగున్నాయి, లొకేషన్స్ అవన్నీ కూడా చాలా గ్రాండ్ గా చాలా బాగా కనబడుతూ ఉన్నాయి. అండ్ ప్రభాస్ గారి కళ్ళ ఫ్రేమ్ ఒక్కసారిగా ఆ బాహుబలి వైబ్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా అంటే బాహుబలిలో సేమ్ ఆయన కళ్ళు ఎలాగైతే ఉంటాయి సేమ్ అలాగే చూపించిన ఫీల్ అయితే వచ్చిందనమాట. సో ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ సమ్హౌ ఎందుకో సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. కన్నప్ప టీజర్ చూస్తే అంటే ఒక శివుడి కోసం తన కళ్ళనే దానం ఇచ్చిన ఒక గొప్ప భక్తుడి మీద తీస్తున్న సినిమా సంబంధించిన టీజర్ చూస్తే ఎలాంటి ఫీల్ అయితే రావాలో అదైతే అసలు రాలేదు. అది ఇక్కడ వచ్చిన పాయింట్. బట్ ఏంటంటే ఒక యాక్షన్ మూవీ చూస్తున్నట్టు, లైక్ అంటే పాతకాలం నాటి యాక్షన్ మూవీ, లైక్ ఇప్పుడు PS1 వచ్చింది మొన్న, పొన్నియిన్ సెల్వన్, సేమ్ ఆ వైబ్ అయితే వస్తుందన్నమాట. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో లేండి, మొత్తానికి అయితే మాత్రం కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అయితే రావట్లేదు టీజర్ అయితే మాత్రం. సో ఎందుకో అంతగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ట్రైలర్ కానీ మిగతా కంటెంట్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే అప్పుడు మేబీ ఏమైనా క్లారిటీ రావచ్చు మనకి, ఇది దేనికి సంబంధించింది అనేది. సో అదనమాట సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం టీజర్ ఓకే ఓకే బాగానే ఉంది అన్నట్టే ఉంది, కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎస్పెషల్లీ కన్నప్ప సినిమా కోసం మనం ఏమైతే థాట్స్ పెట్టుకుంటామో ఆ థాట్స్కి అయితే మాత్రం అది రీచ్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ప్రభాస్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, విష్ణు గారు ఉన్నారు, కాజల్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మూవీకి రీచ్ అయితే ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రాపర్ కంటెంట్తో రావాలి, హిట్ కొట్టాలని కోరుకుందాం మనమైతే. సో మంచు విష్ణు గారికి ఒక ప్రాపర్ హిట్ అయితే రావాలి ఆయన కంబ్యాక్ ఇవ్వడానికి. సో అది ఈ మూవీ అవ్వాలని అనుకుందాం. బట్ టీజర్ అయితే మాత్రం అంతగా సాటిస్ఫై చేయలేకపోయింది. సో అది వచ్చిన పాయింట్. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందే 140 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నాం అంటున్నారు. అఫ్ కోర్స్ ఆర్టిస్టులు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ప్రభాస్ గారు రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదని కూడా న్యూస్ అయితే వచ్చింది ఆ మధ్య. సో ఆర్టిస్టులు మిగతా వాళ్ళు అయితే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండడం జరిగింది. అండ్ వాళ్ళందరికీ రెమ్యునరేషన్స్ గట్టిగానే ఉంటాయి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే లొకేషన్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ దానికి కూడా ఖర్చు ఎక్కువే ఉంటుంది. అండ్ VFX వర్క్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో మంచు విష్ణు గారు పెద్ద కొండ మీద ఉన్నట్టుగా ఉండి వెనక్కి మొత్తం విజువల్ ఉంది కదా, ఆ లొకేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. సో మూవీ అయితే గ్రాండ్ గానే ఉండబోతోంది, అదైతే స్పష్టంగా తెలుస్తోంది. సో దాంట్లో కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా మూవీ వచ్చిన తర్వాత చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే కంటెంట్స్ మనం చూసామంటే ప్రభాస్ గారి పోస్టర్ ఒకటి, తర్వాత విష్ణు గారి పోస్టర్ ఒకటి,
ఇవన్నీ కూడా చూసామండి. ఇప్పుడు ఈ టీజర్ చూసాం కదా, సో వీటిని బట్టి వచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువే ఉందని చెప్పాలి. సో ఇంకా ఫర్దర్ గా ట్రైలర్ ఏదైనా వచ్చినట్టయితే మేబీ ఈ సినిమా యొక్క ఇంప్రెషన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూడాలి మరి ఏమవుతుందో. మీకు ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్